ఇటీవల మున్సిపల్ ఉద్యోగి ఏసీబీ వలకు చిక్కడంతో కమిషనర్ మంద మకరంద్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. శానిటరీ ఇన్స్పెక్టర్ విభాగం దృష్టి సారించిన కమిషనర్ సిబ్బంది జోన్ల బదిలీ చేపట్టారు. నేతి బీరలో నెయ్యి ఉండదు, నిజామాబాద్ అధికారులలో మార్పు ఉండదు అంటే సరిగ్గా సరిపోతుంది. ఇటీవల సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ అక్రమ భాగోతం వెలుగు చూసిన అనంతరం ఇదివరకు కాస్తో కూస్తో బల్దియాపై ఉన్న నమ్మకం ప్రజలలో పూర్తిగా సన్నగిల్లింది. పైసలు లేనిదే ఫైల్ కదలడం లేదన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఈ తరుణంలో మున్సిపాలిటీ పరిధిలోని వివిధ విభాగాలలో మార్పులకు శ్రీకారం చుట్టారు కమిషనర్. శానిటేషన్ విభాగంపై దృష్టి సారించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ల బదిలీ చేపట్టారు. ఏసీబీ సోదాల సమయంలో నరేందర్ ఛాంబర్లో 90,000 నగదు దొరికిందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ నగదు ఎవరిది? పనుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కాస్త ఇచ్చిన సొమ్ము అని భావిస్తున్నారు. ఈ సొమ్మును బల్దియాలోని మరి శాఖ అధికారికి ఇవ్వాల్సిన సొమ్ముగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంలో సీరియస్ గా ఉన్న కమిషనర్ 2 రోజుల క్రితం సిబ్బందితో సమీక్ష జరిపి దళారులకు ఆశ్రయం కల్పించకుండా నేరుగా లబ్ధిదారులు కార్యాలయానికి వచ్చి పనిచేసుకునే విధంగా ఉండాలని ఆదేశించారు. అంతా ఓకే అన్న తరుణంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బదిలీ కాస్త చర్చనీయాంశంగా మారింది. బల్దియాపై మరో కత్తి వేలాడుతూనే ఉంది. ఇందులో ఎవరు బలిపశువు అవుతారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా ఎల్ఆర్ఎస్ ఫైల్స్ పెండింగ్ లో ఉండటం కూడా ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతిలో ఎల్ఆర్ఎస్ పనిలో నిలిచిపోయినట్టు కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. తను ఇప్పుడు మున్సిపాలిటీని శాసించే స్థాయికి ఎదిగారని విమర్శలు గుప్పమంటున్నాయి. కమిషనర్ చేపట్టిన ప్రక్షాళన ఎంత మేర ప్రభావం చూపుతుందో మరి.